వామపక్ష విద్యార్థులు ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదు. తెలంగాణకి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అని చెప్పి ఈరోజు చలో సెక్రటరీ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు గురుకులాలలో ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోతా ఉన్నారు. అవేవి కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. దీనికి నిరసనగా ఈరోజు చలో సెక్రటరీ పిలుపునివ్వడం జరిగింది. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ 8,150 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే రిలీజ్ చేయాలి. అలాగే హైదరాబాద్ నగరంలో విద్యార్థులందరూ కూడా వసతి గృహాల్లో సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలి. SMS హాస్టల్ అలాగే మెస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఏర్పడ్డ కానీ ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకుండా లేదు. ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రి లేకుండా ఉంది. తన వ్యక్తిగత స్వలాభాల కోసం తన దగ్గర మంత్రి పదవి ఉంచుకొని విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్నాడు. గద్దె దిగడం జరిగింది. అదే రకంగా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన మా పోరాటం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. స్కాలర్షిప్ బాధలు ఎవరికి చెప్పాలి? మాకు యాక్చువల్ గా అకౌంట్స్ లలో పడాలి. అసలు మనీ గురించి కూడా ఎవరు ఏం చెప్పట్లేరు. అది స్కాలర్షిప్ పడి అని చెప్తున్నారు కానీ కాలేజ్ వాళ్ళు కూడా ఏం నిరూపించేది లేదు. మాకు ఇప్పుడు పడ్డవన్నీ చూపించాలి. యాక్చువల్ గా డిమాండ్ చేసే కాలేజ్ స్టూడెంట్స్ అందరికి ఏదన్నా న్యాయంగా చూపించాలి, చెయ్యాలి. ఏదన్నా కూడా కాలేజ్కి వచ్చి చూపించినా కూడా మాకు ఏది లేదు. తను చాలా సార్లు వచ్చారు మా కాలేజ్ కూడా. మా కాలేజ్కి వచ్చి అండ్ ఆయన శ్రమించి అన్ని వాటర్ కానీ మా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చారని చెప్పారు కానీ నథింగ్ ఏం లేదు. హాస్టల్స్ లో కూడా సీట్స్ కూడా అవి కూడా చూపించి చేసి చూస్తేనే మా కాలేజ్ వాళ్ళు చూస్తారు ఏదున్నా కూడా. ఈరోజు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ను ముట్టడిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇచ్చిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్తోనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ విడుదల ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మూసివేతకు గురవుతా ఉన్నాయి. ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఇలా కొమ్ము కాసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మేము పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించుకుంటే సమస్యలు పరిష్కరించగలిగితే మేము పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే 18 ఏళ్ల పాలనలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షల మంది విద్యార్థులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. నేను సూటిగా అడుగుతున్నాను, మీ మంత్రులకు కానీ మీకు కానీ జీతాలు ఆగినాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 1,000 కోట్ల రూపాయల ఫీజులు తీసుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిపైన మాత్రం చర్యలు తీసుకున్నారని చెప్పేసి అంటే ఏమి లేదు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం ఈ రోజు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యాశాఖ తన వద్ద పెట్టుకుని విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందాడు. విద్యారంగ సమస్యలపై పరిష్కారం లేదు, విద్యార్థి సమస్యల పరిష్కారం లేదు, ఫీజు బకాయిల విడుదల లేదు, స్కాలర్షిప్ల విడుదల లేదు, ఫీజు రద్దు నరకట్టడం లేదు, మధ్యాహ్నం విద్యార్థులు పట్టించుకోవడం లేదు. చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో ఈ 18 నెలల వ్యవధిలో
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు అనేది పెరిగిపోయినాయి. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను వామపక్ష విద్యార్థి సంఘాలుగా. 200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే రిలీజ్ చేయాలి. మరి అదేవిధంగా టీచర్ పోస్టులు కానీ ఎంఈఓ పోస్టులు కానీ అదేవిధంగా పూర్తి స్థాయిలో కనీసం మౌలిక వసతులు లేకుండా ఇలా పాఠశాలలు నడిపించే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు కళాశాలలో కావచ్చు నాణ్యమైన విద్యను అందించాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఖచ్చితంగా కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా విద్యారంగాన్ని తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. విద్యాశాఖ మంత్రి లేకుండా దాదాపుగా 18 నెలల నుండి దాదాపుగా విద్యాశాఖ మంత్రి లేకుండా ఈ ప్రభుత్వం మరి నిమ్మకు నీరెట్టినట్టు విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలో విద్యారంగ సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు అదేవిధంగా టీచర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు ప్రతి ఒక్కటి భర్తీ చేయాలి. లేనితో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము. ఇన్ని రోజులు అయితే విద్యాశాఖ మంత్రి నియమించలేరు. ఇంతవరకు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో గురుకులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేరు. ఇంతవరకు మంత్రిని కూడా నియమించలేరు. సిగ్గుచేటు అసలు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా గవర్నమెంట్ మంత్రి విద్యాశాఖ మంత్రి నియమించలేడు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవు. అద్దె భవనాలు ఎన్నో ఉంటున్నాయి, సొంత భవనాలు లేవు. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అంటూ ఏమి చాలా రాలేవు ఇంతవరకు. దీనిగా ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కానీ అయితే విద్యాశాఖ మంత్రి ఉన్న ఇంతవరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్లో మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు అసలు విడుదల చేయలేరు. అట్లా పై తరగతికి వెళ్లే విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతున్నది. మళ్ళా కనీసం మౌలిక సదుపాయాలు లేనటువంటి హాస్టల్ ఎన్నో ఉన్నాయి. కొన్ని వర్షాలు ఇప్పుడు వర్షాకాలం వస్తున్నాయి, కూలిపోయే పరిస్థితి చాలా ఉంది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇంతవరకు విద్యార్థులకు చేసింది ఏమీ లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి ఇంతవరకు నియమించలేడు. సిగ్గు చేయడం చెప్పాల్సి వస్తుంది. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గట్టి బుద్ధి చెప్తారు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి చాలా దారుణంగా ఉందంటూ కూడా భారీ ఎత్తున వామపక్ష విద్యార్థి నేతలందరూ కూడా సెక్రటరియట్ ను ముట్టడించడానికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇవాళ తెలంగాణకి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఈ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఎప్పుడు కూడా విద్యార్థులను కలిసే ప్రయత్నం చేయలేదు. అధికారులు కూడా వాళ్ళ ఇంత సమస్యలు ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడొచ్చు భారీ ఎత్తున సచివాలయాన్ని ముట్టడించడానికి వామపక్ష విద్యార్థి నేతలు భారీ ఎత్తున రావడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ కూడా ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళు భారీ ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల పైన కావచ్చు, ఇవాళ ఇస్తాన అన్నిటిపైన కూడా కావచ్చు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య స్కాలర్షిప్స్. ఈ స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు కూడా ఎందుకు విడుదల చేయట్లేదు అంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా ధర్నా చౌక్లో ధర్నాలు చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. అనేక నిరసనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్ముకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నది. విద్యార్థుల సమస్యలని పరిష్కరించడంలో విఫలమైపోయిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి వాటిపైన అవకతవకలు ఏం జరుగుతున్నాయనేది ఖచ్చితంగా వీటిపైన రివ్యూస్ జరగాలి. స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటివి అవి కూడా వెంటనే అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా విద్యార్థి వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులమందరం కూడా తీసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాము. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేస్తామంటూ కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విద్యా సమస్యలని పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వీడియోస్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, సెక్రటరీ నుంచి.